సిద్ధాంతం మర్చిపోమనండి, డినామినేషన్ మర్చిపోమనండి. వారు నిలబడి మాట్లాడే మాట సందేశం వాక్య ప్రకారమా కాదా అని మాత్రమే చూడమనండి. ప్రతి చోట దేవుడు వాడుకునే భక్తులు మీకు కనబడతారు. ప్రతి డినామినేషన్ లో భక్తులు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ లో కూడా పెంతుకోస్తు అనుభవం కలిగిన వారు ఉన్నారు. చాలా మంది పెంతుకోస్తులు కూడా ఫెలోషిప్, తర్వాత హెబ్రోను, బ్యాప్టిస్టు లాంటి క్రమము కలిగిన అనుభవాలు కలిగి పెంతుకోస్తులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి బ్రాడ్గా ఆలోచించి చూడండి, మనమే తప్పక చివరి ఉజ్జీవం అవుతాం. ఈ ప్రపంచానికి అసలు ఉజ్జీవం అవుతాం మనం. ఈ ఐడియా మనలోకి వస్తే మనం బోధించే వాడి బోధను గ్రంథంతో చూసుకుంటాం, డినామినేషన్తో చూసుకోం. బెర్క్మెన్స్ గారు మనకు బాగా తెలుసు, పాటలు పాడతారు కాబట్టి ఈజీగా గుర్తుపడతారని. బెర్క్మెన్స్ గారు కదా, రాజాని భవనములో 1000 పగలు వేచి ఉండును. సిద్ధాంతం మర్చిపోమనండి, డినామినేషన్ మర్చిపోమనండి. వారు నిలబడి మాట్లాడే మాట సందేశం వాక్య ప్రకారమా కాదా అని మాత్రమే చూడమనండి. ప్రతి చోట దేవుడు వాడుకునే భక్తులు మీకు కనబడతారు. ప్రతి డినామినేషన్ లో భక్తులు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ లో కూడా పెంతుకోస్తు అనుభవం కలిగిన వారు ఉన్నారు. చాలా మంది పెంతుకోస్తులు కూడా ఫెలోషిప్, తర్వాత హెబ్రోను, బ్యాప్టిస్టు లాంటి క్రమము కలిగిన అనుభవాలు కలిగి పెంతుకోస్తులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి బ్రాడ్గా ఆలోచించి చూడండి, మనమే తప్పక చివరి ఉజ్జీవం అవుతాం. ఈ ప్రపంచానికి అసలు ఉజ్జీవం అవుతాం మనం. ఈ ఐడియా మనలోకి వస్తే మనం బోధించే వాడి బోధను గ్రంథంతో చూసుకుంటాం, డినామినేషన్తో చూసుకోం. బెర్క్మెన్స్ గారు మనకు బాగా తెలుసు, పాటలు పాడతారు కాబట్టి ఈజీగా గుర్తుపడతారని. బెర్క్మెన్స్ గారు కదా, రాజాని భవనములో 1000 పగలు వేచి ఉండును.